సార్ హైడ్రా కాన్స్టిట్యూట్ అయ్యి లాస్ట్ జూలై 19కి అయింది. చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిషనర్గా మీరు, మెంబర్స్గా మినిస్టర్స్ ఉన్నారు. మినిస్టర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌజులు కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో బఫర్లో కట్టారు అనేటువంటి మాట ఉంది. ఏమి అదిగా ఇంపాక్ట్ ఏమి ఉండదా సార్? మినిస్టర్లే హైడ్రాకి సంబంధించిన మెంబర్స్గా ఉన్నారు. లేదు ఇంపాక్ట్ అంటే అట్లా ఇంపాక్ట్ అనేది కాదు, ఎవరికైనా ఒకటే చట్టం ఉంటుంది. సో రేపు మినిస్టర్స్ వాళ్ళు దీంట్లో కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నా కానీ కూడా ప్రభావితం గారా అనేది నేను అడగాల్సిన ప్రశ్న సార్. ప్రభావితం అనేది ఏముండదు. దీంట్లో చట్టం అనే దాని ప్రకారం ఎవరైనా కానీ కనుక వాళ్ళకి ఎఫ్టీఎల్లో ఉంటే కనుక న్యాచురల్గా మినిస్టర్స్ అయినా వాళ్ళు ఇంకెవరైనా కానీ కూడా వాళ్ళది రేపు డిమాలిష్ అవుతుంది. అది ఎఫ్టీఎల్ ఉంటే, బఫర్లో ఉంటే కొంతవరకు కన్సిడర్ నెక్స్ట్ లెవెల్ బఫర్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ అయితే ఎఫ్టీఎల్ వరకు అయితే మేము డెఫినెట్గా పోతాం అనమాట. ఎంతమంది సార్? మాకు తెలిసిన సమాచారం దగ్గర 40 మంది అధికారుల మీద కేసులు పెట్టినట్టున్నారు. మీకు తెలిసిన సమాచారం ఏమో నాకు తెలియదు కానీ కేసెస్ అధికారుల మీదనా? లేదు, ఇంకా ఇంతవరకు కేసే పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలని మేము ఉన్నాం. 40 మంది 30 మంది అనేది కాదు. సో తప్పకుండా కేసెస్ ఉంటాయి. ఎవరైతే కనుక బ్లేటెంట్గా మిస్టేక్ చేసి సర్వే నెంబర్లు మార్చడం, లేకపోతే అక్కడ అసలు పర్మిషనే లేకుండా టోటల్గా ఇవ్వటం, ఇట్లాంటి వాటి మీద పెడుతున్నాం. కానీ అందరు అధికారులు కూడా మేము తీసుకురావాలని కాదు. చాలా గ్లేరింగ్గా మిస్టేక్ చేసిన వాళ్ళని మటుకు డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాం. రాబోయే రోజుల్లో హైడ్రా ఇంకా ఎక్కడెక్కడికి వస్తుంది అనేటువంటి ప్రశ్న, ఆ డౌట్ చాలా మందిలో ఉంది సార్. అండ్ ఇల్లు కొనే వాళ్ళకి ఇంకా అనేక డౌట్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా అంటే బఫర్లో కట్టి సామాన్య జనంకి అమ్మేసి వెళ్ళిపోయారు. అది రీసెంట్గానే లేదు, అదే ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన స్ట్రక్చర్స్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అది వాళ్ళని మేము ఒకలాగా చూస్తాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ కడుతున్న వాటి మీద మేము దాన్ని ఇంకొకలాగా చూస్తాం అనమాట. కడుతున్న దానికి డెఫినెట్గా అది డిమాలిష్ చేయడం చేస్తాం. రేపోతే ఇప్పుడు ఎవరన్నా కొన్నా కానీ కూడా అంటే వాళ్ళకి తెలిసి కొన్ని ఉంటే కనుక ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయి. కొన్న కానీ లేదా ఆ బిల్డింగ్ మనకి గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడైనా కానీ కూడా ఇది లేదు మేము తర్వాత వచ్చిందంటే గూగుల్ ఎర్త్లో మనం చూస్తే ఆ బిల్డింగ్ దాని పరిస్థితి అనేది కూడా అర్థం. సో ఈ తర్వాత అంటే లాస్ట్ 1 మంత్ నుంచి ఎవరన్నా కనుక ఈ బఫర్లో కానీ లేకపోతే ఎఫ్టీఎల్లో కొంటే కనుక అది వాళ్ళ సొంత రిస్క్ తోటి చేసినట్టుగానే భావించాలన్నమాట. సార్ ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఒకవైపు మొత్తం కూల్చేసారు, ఇంకోవైపు పేదవాళ్ళు చాలామంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అక్కడ కొంత హ్యూమానిటిక్ గ్రౌండ్స్లో ఆలోచించి వాళ్ళందరినీ అట్లనే పెట్టారు. ఏమైనా టైం ఇచ్చారా లేకపోతే అది కొలాప్స్ చేయబోతున్నారా తొందరలో? లేదు, అది వాళ్ళే చెప్పారు. మేము వాళ్ళకి చెప్పాం కదా హ్యూమానిటేరియన్ దీంట్లో పేదవాళ్ళ మీద అది లేదు. ఇన్కన్వెన్షన్ని చూడాల్సింది వేరు. ఇది అండ్ ఒక పేదవాడు వచ్చేసి అతను గూడు చేసుకునే దాన్ని ఇంకో కోణంలో చూస్తాం అనమాట. సో వాళ్ళని మేము డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళకి రేపు గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళకి వేరే ఇంకేదైనా ఒక హౌజో లేకపోతే ఇంకేదైనా చూపించడం, లేదా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ పనిచేసే లేబరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు అక్కడ వర్క్ అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్గా అక్కడ వేసుకునే వాళ్ళు కాదు. సార్ ఇప్పుడు హైడ్రాకి ఫిర్యాదు చేయాలంటే ఎట్లా ఫిర్యాదు చేయాలి? చాలామందికి వాళ్ళ పక్కన ఉన్ననో లేకపోతే బఫర్లోనో ఎఫ్టీఎల్లోనో లేకపోతే పార్క్ స్థలాలు కబ్జా చేసి కట్టిన వాళ్ళు ఉన్నారు. హైడ్రాకి ఎట్లా ఫిర్యాదు చేయాలి ఒకవేళ ఫిర్యాదు చేయాలంటే? చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మీరు మాకు వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తున్నారు, వాట్సాప్లలో ఇస్తున్నారు, లేకపోతే ఫేస్బుక్లలో ఇస్తున్నారు.